ధోని కెప్టెన్సీని తామే దూరం చేశాం అన్నటువంటి విషయాన్ని జతిన్ పరాంజపే ఎంఎస్కే ప్రసాదుల తరపున జతిన్ పరాంజపే చెప్పుకొచ్చాడు. అసలు ఆ రోజున ఏం జరిగింది అన్నట్టు 2017లో ధోని నుంచి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ విషయానికి సంబంధించి 2014లోనే ధోని టెస్ట్ కెప్టెన్సీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. 2017లో విరాట్ కోహ్లీకి అన్ని ఫార్మాట్లో కెప్టెన్సీ బగ్గాలు అప్పగించాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ తరపున ఎంఎస్కే ప్రసాద్ అలాగే ఈ పరాంజపే ఆ రోజున కీలక పాత్ర పోషించారు. కెప్టెన్సీ మార్పు గురించి ధోనితో మాట్లాడేంది తామేనని చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు ఈమెయిల్ రాయమని చెప్పింది మేమే అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. ధోనికి అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఎలా తెలియజేశాడో సెలక్షన్ ప్యానెల్ మాజీ సభ్యుడైనటువంటి జతిన్ పరాంజపే ఒక పాడ్కాస్ట్లో గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను గంట పాటు బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎంఎస్కే నేను ఒకళ్ళనొకళ్ళని చూసుకున్నాం. అతని దగ్గరికి వెళ్ళాం. అత్యంత గౌరవప్రదంగా ఎలా వివరించాలో చర్చించుకున్నాం. అతని దగ్గరికి వెళ్ళి ఇది మార్పుకి సరైన సమయం అనుకుంటున్నాం అని చెప్పాం. అయితే ధోని సానుకూలంగా స్పందించాడు. అన్న ఇది సరైన టైము, నా నుంచి మీకు ఏం కావాలో తెలియజేయండి అన్నారు ఎంఎస్కేతో. దాంతో ఎంఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రాతపూర్వకంగా మీరే తెలియజేస్తే బాగుంటుందని చెప్పారు. సరే నేనే చేస్తానని ఆయన సమాధానం ఇచ్చారు. అదే రోజు రాత్రి ఆలస్యంగా ఒక ఈమెయిల్ వచ్చింది. అందులో నేను కెప్టెన్సీ నుంచి వైదొలగాలనుకుంటున్నానంటూ ధోని చెప్పుకొచ్చారు. మేము ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి, కానీ టీం భవిష్యత్ దృష్ట్యా తప్పలేదంటూ పరాంజపే గుర్తు చేసుకున్నాడు. అలాగే ధోని కోహ్లీకి ఎలా మద్దతు నిలిచాడో కూడా చెప్పుకొచ్చాడు. తర్వాత ధోని మాతో కోహ్లీ గురించి చెప్పాడు. విరాట్ నా తమ్ముళ్ళు అంటాడు, నాకున్న అనుభవం అంతా అతనికి ఇస్తా, మనం మంచి జట్టు నిర్మిద్దామని చెప్పుకొచ్చాడు అన్నది పరాంజపే చెప్పుకొచ్చాడు.